అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఏపీకి సంబంధించి ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణలో అడుగుపెట్టబోతున్నారు. పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో జనసేన ఎంట్రీ తోటి తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రాలు మారబోతున్నాయి అనే ఒక చర్చ బలంగా వినిపిస్తుంది. రైట్ నౌ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో ఉన్నటువంటి తాజా రాజకీయాలతో పాటు ఇతర అంశాల గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు రాఘవ శర్మ గారు ఉన్నారు. సో గురుగారితో మాట్లాడదాం, అన్ని అంశాల గురించి డిస్కస్ చేద్దాం. సో గురుగారి ట్రాక్ రికార్డ్ చూస్తే కూడా గతంలో చెప్పినట్టుగా 100కు 90% సక్సెస్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఒకసారి తెలంగాణ రాజకీయాల గురించి కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. శుభాశీస్సుల నాన్న, సీతమ్మ కొడుకుగా, నారసింహుడి బిడ్డగా, భగవత్ సేవకుడిగా 100కి 90 కాదు 100కి 100 జరిగిన రికార్డే ఉంది. ఎందుకంటే చాలా ఖచ్చితంగా ఉంటుంది నా మాట. లేదంటే నవరంధ్రాలు మూసుకొని పోయి ఇంట్లో కూర్చుంటా అంతే తప్ప లేనిది చెప్పను, ఉన్నది దాచను. ఇది మాత్రం తథ్యం. కాబట్టి నువ్వు చక్కగా అడుగు. నారసింహుడి అనుమతితో, నా నాన్న అనుగ్రహంతో చక్కగా ఇస్తా. రైట్. ఇక తెలంగాణలో జనసేన పార్టీ గతంలో పోటీ చేసింది, మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తా అని చెప్తా ఉంది. ఒక పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. సో పవన్ కళ్యాణ్ ఏపీలో సక్సెస్ అయినట్టుగా తెలంగాణ రాజకీయాల్లో సక్సెస్ అవుతారంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఏపీలో పట్టినంత టైం అయితే పట్టదు. రీసెంట్గా నేను గత మాధ్యమాల్లో కూడా చెప్పాను, అంతకుముందు జనసేనకు సంబంధించిన ఆఫీసులో చాలా దోషాలు ఉన్నాయి, అది ఇక్కడ నిలబడదు, అవ్వదు అని ఆ రోజే చెప్పాను. వెరీ లాంగ్ బ్యాక్ అదే జరిగింది. కానీ ఈ మధ్య ఏదైతే నేను చూశానో ఈ జనసేన పార్టీ ఆఫీస్కి సంబంధించి మాధ్యమాల్లోనూ అలాగే ఫోటోలోనూ చూశానో చాలా చక్కగా ఉంది. ఇక లోపల ఎలా ఉందనేది నాకు అనవసరం. ఆ ముఖ చిత్రం చూసి నేను చెప్పగలను, జనసేన జనంలో సేనాపతిని చాలా బలంగా నిలబెట్టబోతోంది. తెలుసుకోండి చాలా వరకు. కానీ పవన్ కళ్యాణ్ నేను ఇక్కడ సీఎం అవ్వాలని అనుకోవట్లేదు, ఏపీలోనే సీఎం అనుకోలేదు, ఇక్కడ సీఎం అవ్వాలని అసలు అనుకోవట్లేదు, బట్ ఇక్కడ మాత్రం పోటీ చేస్తాం, ప్రశ్నిస్తాం, ప్రతి దాని మీద మేము ఎదురెళ్ళి పోరాడతామని చెప్తున్నాడు. సో నమ్ముతారా తెలంగాణ ప్రజలు పవన్ కళ్యాణ్? ఆంధ్రలో నమ్మలేదా? ఆంధ్రలో నమ్మలేదా? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే యుద్ధం మొదలైంది. ఓకే. ఇప్పుడు చాలామంది నువ్వు ఆంధ్రావాడివి, నువ్వు అక్కడికి పో, నువ్వు ఇక్కడ ఉంటావు. మరి తెలంగాణలో కూడా సినిమాలు చూశారుగా, తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ సినిమాలు చూశారుగా, అభిమానులు ఉన్నారుగా. అప్పుడు గుర్తు రాలేదా ఈ ఆంధ్ర తెలంగాణ అనే భేదం? ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే రాజకీయాలు చెయ్యండి, హుందాగా చెయ్యండి, ఆరోగ్యపరమైనటువంటి పోటీ నిలబెట్టండి. అంతే తప్ప ప్రాంతీయ విభేదాలు సృష్టించి అక్కర్లేని మాటలు మాట్లాడి అనవసరమైన గొడవలకి కారణాలుగా మీరు కాకండి. జనసేన అనబడేటటువంటి పార్టీ ఆల్రెడీ రాబోతున్నాయి. ఏవో అంటారు, ఎన్నికలు అంటారు, మున్సిపల్వా ఉన్నాయి కదా, అందులో కూడా తన మార్కు చూపించబోతోంది. ఇది రాసుకోండి అందరూ. మున్సిపల్ ఎన్నికల్లో జనసేన తన మార్కు చూపించబోతోంది, బలంగా మారుతుంది. జనసేనకి అండగా ఎవరైతే ఉంటారో వాళ్ళు జనసేనతో మమేకమే ముందుకెడతారు. ఇప్పుడు అందరేమో జనసేన వేరే పార్టీతో పొత్తు పెట్టుకుంటే కానీ ఏపీలో గెలవనటువంటి పరిస్థితి. సో తెలంగాణ జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, లేకపోతే జనరల్ ఎన్నికల్లో కూడా బీజేపీతోటో టీడీపీతోటో టైఅప్ అయి కూటమిలో భాగంగా పోటీ చేస్తే అరాకొరా సీట్లు రావచ్చు తప్ప సింగిల్గా వెళ్తే కష్టమని చెప్తా ఉన్నారు. బట్ మీరేమో జనసేనతో పెట్టుకునే పొత్తు పెట్టుకుంటే గెలుస్తారని మీరు చెప్తున్నారు. చాలా ఎట్లా పాసిబుల్ ఇది? జాగ్రత్తగా విను. జనసేన బలంగా నిలబడుతుంది. ఓకే, బలంగా నిలబడుతుంది అన్న. జనసేనతో పొత్తు కాదు నేను మాట్లాడింది. అసలు నేను పొత్తులే మాట్లాడలా. సింగిల్గా వెళ్తుంది జనసేన. సింగిల్గా వెళ్ళినా 2 సీట్లు సంపాదించినా 3 సీట్లు సంపాదించినా వాళ్ళ ప్రాభవం మొదలవుతుంది. అండర్లైన్ చేసుకో. కవితమ్మ కూడా 10-15 మంది నిలబెడుతుంది, ఓ 2-3కి ప్రాభవం మొదలవుతుంది. కానీ ఎన్నికల నోటిఫికేషన్కి 6 నెలల ముందు జరగబోయే సమీకరణాలు అందరూ చూస్తారు. బీజేపీ మాత్రం సింగిల్గా ప్రభుత్వ ఏర్పాటు చెయ్యలేదు. టేక్ దిస్ అండర్లైన్. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఒక్క సీటు కోసమన్నా ఇంకొకళ్ళ చెయ్యి పట్టుకోవాల్సిందే. 2034 దాకా నేనే సీఎం అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. మీరేమో దాన్నే ఉంది. ఇప్పుడు ఇంకో 2030 44 చేసుకుందాం.
కానీ బీజేపీ అధికారంలోకి వస్తారు. 44 చేసుకుందామయ్యా, అనుకోవడంలో తప్పులే. ఇప్పుడు 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైకాపా పార్టీ తరఫున సీఎం అయి తీరుతాడు అని చెప్పా. మాధ్యమాల్లో చెక్ చేసుకోండి, 2017, 18లోనే చెప్పా. అయ్యాడు. అయిన తర్వాత ఎవరికి భూమి మీద కాళ్ళు ఆగలా. మేము ఇంకా 20 ఏళ్ళు 25 ఏళ్ళు మీ బొంద, 5 ఏళ్ల తర్వాత మీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పా. అలాగే రేపు ఎన్నికల నోటిఫికేషన్కి 6 నెలల ముందు తర్వాత ఎవరు ఉంటారనేది మాట్లాడుకుందాం. రేవంత్ రెడ్డిని ఇంకో 10 ఏళ్ళు నేనే ఉంటాను అనుకుంటే తప్పే ఉంది, తప్పేం లేదు కదా. మీ అంచనా ప్రకారం ఏం చెప్తారు? రాఘవ శర్మ గారు చెప్పినట్టు 2034 దాకా నిజంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అవకాశం ఉందా? చాలా కష్టం. ఈ టర్మ్ అయ్యే లోపల అతన్ని ఏ పాములు కాటేయకుండా ఉంటే 5 ఏళ్ళు పూర్తి చేస్తాడు. ఆల్రెడీ విష సర్పాలన్నీ చుట్టూ ఉన్నాయి. ఎప్పుడు దొరుకుతాడా కాటేసి మనం కూర్చుందాం కుర్చీలో. బయట వాళ్ళు కాదు, కాంగ్రెస్లో 1 డజన్ మందికి ఉంది నేను ముఖ్యమంత్రి కావాలి అని. అందులో మరీ కొంతమందికి విపరీతమైన కసి, కార్పణ్యం, కక్ష అన్ని లోపల పెట్టుకొని ధృతరాష్ట్రుడి కౌగిలి చూపిస్తున్నారు. ఇప్పుడు ఇన్ని పాములను రేవంత్ కంట్రోల్ చేయలేడా? చాలా ఇప్పుడు కంట్రోల్ చేసుకుంటూనే వస్తున్నాడు. తన వర్గంలో ఉన్న మంత్రులు తన కార్యక్రమానికి రావట్లా. తన వర్గానికి సంబంధించిన మంత్రులు తన ముఖ్యమంత్రిగా తన విధానంలో ఎవరు అందుబాటులో లేరు. కొంతమంది ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. సినిమాటోగ్రఫీ మంత్రి అవార్డుల ఫంక్షన్లో ఆయనే లేడు. ఇలా అన్నీ గమనిస్తూ పోతే పక్కవాళ్ళు కాదు, తన కుంపటే సరిగా లేదు. ఇంకో 3-4 నెలల పాటు ఇతమిద్దంగా కొంత కష్టకాలం నడుస్తుంది, అందులో అనుమానం లేదు. కాంగ్రెస్లో అందరూ గొడ్డుపోయారా ఆయనకి ఇవ్వడానికి అని మాటలు వచ్చాయి. ఆనాడే చెప్పా, ఎవరు ఎన్నన్నా చివరికి ఇది కూడా ఓటుకు నోటు కేసులో అతను ముద్దాయి, అతనికి ఇవ్వరు ముఖ్యమంత్రిగా అన్న. ఓరి మీదుంప తెగ బురదలో ఉన్న కమలాన్ని తీసుకొచ్చి అమ్మవారి చేతిలో పెడతారా? కాంగ్రెస్ కమాండ్ కూడా రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడుతుందని చెప్పా. నానా మాటలు అన్నారు. మీకు జాతకాలే తెలియవు అన్నారు. ఏవి నారసింహుడి బిడ్డకి జాతకాలతో పని లేదు. ఆ రోజు ఏం చెప్పానో వాళ్ళ వియ్యంకుడికే చెప్పా. తడిగొట్టేసుకొని ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి లిస్టు రెడీ చేసుకో, ఎవరిని పిలవాలో అయ్యేది రేవంతే అన్న. ఇది ఇంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉన్నప్పటికీ మీరు ఆయనకే అంటున్నారు అని అన్నారు. అలాగే రేపు ఎన్నికలకి 6 నెలల ముందు చాలా మారతాయి, అప్పుడు మాట్లాడుకుందాం. కానీ వచ్చే విజయదశమి వరకు రేవంత్ రెడ్డి చాలా జాగరూకతతో ఉంటే మంచిది. ఎక్కడ దొరుకుతారా అని ఎదురు చూసే అనకొండల్ని గమనిస్తే మంచిది. రైట్. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి చాలా హైలైట్ చేస్తున్నాడు. గతంలో మనం చూస్తున్నాం హైటెక్ సిటీ అంటే చంద్రబాబు నాయుడు గుర్తొచ్చింది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటే రేవంత్ రెడ్డి గుర్తుకు రావాలనేది ఆయన కాన్సెప్ట్ లాగా అనిపిస్తుంది. బట్ ఈ ఫ్యూచర్ సిటీని మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని హరీష్ రావు చెప్తా ఉన్నాడు. అసలు ఆ ఫ్యూచర్ సిటీ నిలబడుతుందా? భవిష్యత్తులో మనకు కనబడుతుందా? మన ఫ్యూచర్ కనబడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అక్కడ అది రావడానికి 25 ఏళ్ళు పడుతుంది. అప్పటిదాకా చాలా మార్పులు జరుగుతాయి. ఈ ఫ్యూచర్ సిటీ అనేది నథింగ్ బట్ ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ ల్యాండ్, ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ రియల్ ఎస్టేట్, ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్. అంతకు మించి అక్కడ ఏదో ఉందని నేను అనుకోను. ఫ్యూచర్ సిటీ అనే పేరుతో భూ వ్యాపారాలు ఎక్కువ జరుగుతాయి తప్ప రాత్రికి రాత్రే 30-40 టవర్ల బిల్డింగులు ఏవి రావు. హైటెక్ సిటీ లాగా తాను కోరుకోవడంలో తప్పే ఉంది, కానీ అవ్వాలిగా. అక్కడ అయ్యే అవకాశం లేదు. 2.5 సంవత్సరాలు ఉంది గురుగారు. అయ్యే అవకాశం ఎక్కడవుతుంది? టెక్నాలజీ పెరిగింది. ఎంత టెక్నాలజీ పెరిగినా ఎందుకు గచ్చిబౌలిలో గంటల కొద్దీ ట్రాఫిక్ ఆగిపోతుంది? ఎందుకు వాన పడితే రోడ్లు జలమయమవుతున్నాయి? ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో ఈ రోజుకి కూడా ఒక అంబులెన్స్కి దారి ఇవ్వాలి అంటే వాళ్ళుగానే చేస్తున్నారు తప్ప ఎందుకు వెళ్ళలేకపోతోంది? మనం గమనించాల్సింది రియాలిటీ, వాస్తవికతలో బతకాలి మనం. 2.5 ఏళ్లలో ఫ్యూచర్ సిటీ కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ప్లాట్లు బాగా అమ్ముడుపోతాయి, ల్యాండ్లు బాగా రేట్లు వస్తాయి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళంతా బాగా బొజ్జ నింపుకుంటారు. అంతకుమించి ఏముంది? ఇప్పుడు హరీష్ రావు రద్దు చేయాల్సిన అవసరం లేదైతే మరి. ఏది ఫ్యూచర్ సిటీని వాళ్ళ అధికారంలోకి వచ్చిన హైటెక్ సిటీ అన్న వెంటనే అయిపోయిందా ఇవాళ ఫ్యూచర్ సిటీ అన్నగానే అయిపోవడానికి? నువ్వు అన్నట్టు అప్పట్లో ఒక బిల్డింగ్ కట్టడానికి ఎంతోమంది కూలీల సాయం కావాల్సి వచ్చేది. అది కొంచెం మారింది. ఇవాళ మొత్తం అంతా మిషనరీసే కదా. సో 25 ఏళ్ళది 20 ఏళ్ళు, 20 ఏళ్ళది 15 ఏళ్ళు, 15 ఏళ్ళది 10 ఏళ్ళు. 2.5 ఏళ్లలో ఎక్కడవుతుంది నాన్న? అది అవ్వదు.
అది అవ్వదు. 2.5 ఏళ్లలో ఫ్యూచర్ సిటీ 4 బిల్డింగులు కట్టి అనౌన్స్ చేయడం కాదు ఫ్యూచర్ సిటీ అంటే. మన భవిష్యత్తుని చూపించటం, మన భవిష్యత్తుని చూపించటం. ఆనాడు హైటెక్ సిటీ కట్టి భవిష్యత్తులో ఈ రకమైన టెక్నాలజీ ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, చేశారు. ఇవాళ హైటెక్ సిటీ ఏంటో చూస్తున్నాం. కానీ అక్కడ హైటెక్ సిటీ ఒకటే ఉండే కదా గురుగారు. పాత చిత్రం చూస్తే కట్టినప్పుడు హైటెక్ సిటీ తప్ప చుట్టూ ఏం లేదు, మొత్తం నిర్మానుష్య ప్రదేశం. ఎన్నేళ్ళు పట్టింది లేవడానికి? ఎన్నేళ్ళు పట్టింది? 30 ఏళ్ళు పై చీలుకు పట్టింది. ఇవాళ ఫ్యూచర్ సిటీకి 3 ఏళ్ళు అయిపోతుందా? 34 దాకా రేవంతే ఉంటారు. ఎన్నికల్లో చూద్దాం, అప్పుడు చూద్దాం, అప్పుడు ఎవరుంటారో అప్పుడు చూద్దాం. అనుకున్నంత తేలిక కాదు నాన్న. ఎవరైనా సరే మనం ఇక్కడ గ్రహించాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అభిమానులంతా ఇప్పుడు నన్ను బంట బూతులు తిడతారు. ఇట్లని హ్యాపీగా ఫీల్ అవుతా. పోనీలే మన ఇంటర్వ్యూ కాన్సెప్ట్ని అందరూ చూశారు అని సంతోషపడతా. నేనేం ఫీల్గా రేవంత్ రెడ్డి అభిమానులు తిడతారు, కేసీఆర్ అభిమానులు పొగుడతారు. ఇంతకు మించి ఏముంటుంది? కానీ నిజం మాట్లాడుకుందాం, నిజమే మాట్లాడుకుందాం. 2.5 సంవత్సరాలలో కొన్ని భవంతులు ప్రారంభం అవుతాయి కానీ ఫ్యూచర్ సిటీ ప్రారంభం కాదు. ఓకే. అండ్ దాంతోపాటు ఇటు కేసీఆర్, కేటీఆర్ ఒకరు బస్సు యాత్ర, ఒకరు పాదయాత్ర. ఈ యాత్రలతో బీఆర్ఎస్కి ఏమైనా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుందా? జరగబోయే 5 భారీ బహిరంగ సభల వల్ల బీఆర్ఎస్కి బలం పెరుగుతుంది. ఓకే. భారీ బహిరంగ సభలు జరగబోతున్నాయి. 5 అంటే ఎక్కడెక్కడ ఏమైనా ఐడియా ఉందో? చెప్పకూడదు, అనుమతి లేదు. ఓకే. నా నాన్న అనుమతి ఏదైతే ఉంటుందో అదే మాట్లాడతా. కానీ 5 చోట్ల భారీ బహిరంగ సభలు జనాలు వాళ్ళంతట వాళ్ళు వచ్చి, మొన్న కూడా వరంగల్లో వాళ్ళంతట వాళ్ళే వచ్చారు. ఓకే. వాళ్ళే చెప్పారు ఈ మాట. అలాగే ఈ ఇయర్ ఎండ్ లోపల ఒక బలాన్ని చూస్తారు. ఆ బలం కంటిన్యూ అవుతుంది. అంటే ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని మీరు నమ్ముతున్నారు? అంటే భవిష్యత్తులో అనౌన్స్ చేసినప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు ఏం చెప్పలేరంటారు? చెప్పను, చెప్పలేరుగా. పుట్టకుండా ఎవడన్నా జాతకం రాస్తాడా? ఓకే. చెప్పు. నువ్వు ఉన్నావు, నువ్వు పెళ్లి చేసుకున్నావు, బిడ్డల పుట్ల నా దగ్గరకు వచ్చావు, నాకు అర్జెంటుగా ఒక మగపిల్లవాడు ఒక ఆడపిల్ల జాతకం కావాలి అంటే ఎక్కడ చెప్పి చస్తా నేను? ముందు కనరా నాయన, నేను అప్పుడు రాస్తానంట. ఎన్నికల నోటిఫికేషన్ అనౌన్స్ చేయని అప్పుడు మాట్లాడతా. కేసీఆర్ చాలా రోజుల నుంచి ఫామ్ హౌస్కే పరిమితమైనది ఒక చర్చ. సో అటువంటి కేసీఆర్ ఈ భవిష్యత్తులోనైనా యాక్టివ్గా పాలిటిక్స్లో అక్కడికే ఉన్నాడని ఎలా మాట్లాడుతావు? 10 సంవత్సరాలు ఫామ్ హౌస్లో నిండే పరిపాలన కొనసాగించినటువంటి అపర చాణక్యుడు. మరి 5 సంవత్సరాల్లో తను ఫెయిల్ అయితే ఇంకో 5 సంవత్సరాలు ఇవ్వకూడదు కదా? ఇచ్చారు కదా. నాన్న ఒంటి చేత్తో తన తెలంగాణ ప్రజల్ని కూడగట్టుకొని ప్రతి ఒక్కరిని ఒక ఆయుధంగా మార్చి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వాడికి, 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలించిన వాడికి మరోసారి గెలవడం తెలీదా? లేకపోతే ఆలోచన లేదా? వెయిట్ అండ్ సీ. రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తి, రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తికి కుటుంబ సమస్యలను తీర్చలేకపోయాడు, కన్న కూతుర్ని కనీసం మందలించలేకపోయాడని ఒక ప్రశ్న సమాజం నుంచి వస్తున్నది. సో దీని మీద ఒకే చేతికి ఉన్న వేళ్లే సరిగా ఉండవు, ఒకలాగా ఉండవు. ఒక కుటుంబంలో మాత్రం ఇప్పుడు ఆ కుటుంబంలో ఉన్న అందరికీ ముఖ్యమంత్రి కావాలని ఉంది. ఓకే. కాంగ్రెస్లో లేదేంటి? 10 మందికి ఒకే కుటుంబం కాదు. ఇక్కడ 3-4 ఉంది ఒకే కుటుంబం. ఇంతే తేడా, పెద్దగా ఏం లేదు. ఒకటి మాత్రం నిజం, రాజకీయంలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. రేపు కవితమ్మ ఓ 15 మంది నుంచోబెట్టి ఒక 5 మంది గెలిచారు అనుకుందాం. కేసీఆర్ గెలిచాడు పెద్ద మెజారిటీతో అనుకుందాం. మేము బాహ్యంగా సపోర్ట్ ఇస్తాం మా డాడీకి అంటే వద్దు పో అంటాడా? బిడ్డ హక్కును చేర్చుకుంటాడు అంతే. ఇప్పుడు ఆ కుటుంబంలో అందరూ సీఎం కావాలనుకుంటున్నారని మీరు చెప్తున్నారు. నేను చెప్పడం ఏంటి? కవితమ్మే నేరుగా అంది భవిష్యత్తులో నేను ముఖ్యమంత్రి అయ్యాక అని. చెప్పలేదా? సరే, ఇప్పుడు కేటీఆర్ అభిమానులంతా మా అన్న ముఖ్యమంత్రి అని అన్నారు. అప్పుడు కేటీఆర్ పెద్ద ఆయన ఉన్నంత వరకు ఎవడో ఆలోచన చేయకూడదు అన్నాడు. క్లియర్ కట్. సో ఇద్దరిలో కేసీఆర్ బిడ్డల్లో కేటీఆర్కి ముఖ్యమంత్రి యోగం చాలా బలంగా ఉంది, అది మాత్రం చెప్పచ్చు. కవితకు నేను చెప్పడం ఏంటి? అందరు చెప్తారు. కవితమ్మ గురించి తర్వాత మాట్లాడదాం. ఓకే. ఈ డబుల్ ఇంజన్ సర్కార్ అనేది మీరు వినే ఉంటారు. ఈ డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణలో వర్కౌట్ అవుతుంది అంటారు రాబోయే ఎన్నికల్లో? బీజేపీ తెలంగాణ, ఆంధ్ర ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇంకొకరి సపోర్ట్ లేకుండా బీజేపీ రాదు. ఓకే. అండర్లైన్ చేసుకో. బీజేపీలో కీలకమైన నాయకుల యొక్క స్థాన చలనం ఉంది. మొత్తం చాలా వరకు ఫిల్టర్ అవుతుంది.
అది మీరు చూస్తారు. ఆ అధ్యక్షుల పదవులు, ఆ పదవులు, ఈ పదవులు అన్నీ మారతాయి, అందులో అనుమానం లేదు. రైట్. ఫైనల్గా ఏపీ తూనికి సంబంధించి 2.5-3 ఏళ్ళ చిన్నారి మిస్ అయి 15 రోజులు గడుస్తుంది. సో చాలామంది ఆస్ట్రాలజిస్టులు కావచ్చు, లేకపోతే స్వామీజీలు, గురువులు, ఇట్లా వాళ్ళకు తోచింది వాళ్ళు చెప్తా ఉన్నారు. సో అందులో రాఘవ శర్మ గారు చెప్పింది కూడా కొంత కనెక్ట్ అయింది, ఒక వర్డ్ అంత కాదు. సో దీని ఖచ్చితంగా ఆ రోజు నాడు ఏం చెప్పానో యాజ్ ఇట్ ఈజ్గా నేను చెప్పిన తర్వాత చాలా మంది అదే చెప్తున్నారు. అంతకుముందు ఏమై చచ్చారో నాకు తెలియదు. దక్షిణం వైపు వెళితే కొన్ని ఆనవాళ్లు కనబడతాయని చెప్పా. మీరు వచ్చింది అంటున్న కుక్క బ్రతకదు, 3 రోజుల్లో మరణిస్తుంది అని చెప్పా. ఆ కుక్కని గనక పోస్ట్ మార్టం చేస్తే దాని కడుపులో దొరికే కొన్ని ద్రావకాలు విషపూరితమైనవి బయటపడతాయని చెప్పా. పాప 200 నుంచి 300 మీటర్లు మాత్రమే నడిచి ఉంటుంది, వెతికితే తెలుస్తుంది అని చెప్పా. అందరూ ఆకాశాల్లో నుంచి చూస్తున్నారు, మనుషులు పంపించి చూస్తున్నారు, కానీ భూమి లోపల ఉన్న ఖనిజాలని, బాంబుల్ని, గుప్త నిధుల్ని ఇలా వెతికి పట్టుకునే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన కొన్ని యంత్రాలని తీసుకుని వెళితే కొంత మేలు కలుగుతుంది అని చెప్పా. చెప్పినవన్నీ యాజ్ ఇట్ ఈస్ కనబడుతున్నాయి. ఇది ఒక్కటే నాకు ఇంకా కనబడలా. కానీ ఒక మనిషి చావు పుట్టుకలలో చావు గురించి మాట్లాడే అర్హత లేదు, నేను మాట్లాడను. నెంబర్ 1. పాప మాత్రం అతి భయానకమైన, కష్టతరమైన, ఇబ్బందికరమైన స్థితిలో ఉంది. ఇక నువ్వు అర్థం చేసుకో. సో 15 రోజులు గడుస్తోంది, పాపకు సంబంధించి ఒక్క క్లూ కూడా పోలీసులకు దొరకలేదు. సో అంటే ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ పాపకు సంబంధించి ఇంకేమైనా క్లూస్ దొరికే ఛాన్స్ ఉందా ఈ 2-3 రోజుల్లోనో, 1 వీక్లోనో? అక్కడ పెట్టిన బొమ్మలన్నీ పాపవి కాదు, ఇది క్లియరు. అక్కడ ఏవైతే అడుగుల ఆనవాళ్ళు అవి ఉన్నాయన్నారో అంతవరకే నిజం. ఓ 11 రోజుల్లో మీకు అన్ని వివరాలు బయటపడతాయి. ఓకే. అంటే ఎటువంటి వివరాలు వచ్చే అవకాశం ఉంటుంది? చెప్పాను కదా నాన్న, పాప గురించి మనిషిగా బాధపడుతున్నా, ఆ పాప రావాలని కోరుకుంటున్నా, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ ఆశల కోసం, వాళ్ళ కోరికల కోసం, వాళ్ళు చేసే నీచ నికృష్టపు పనుల కోసం పాపని బలివ్వకూడదని మాత్రం కోరుకుంటున్నా. ఆ పాప క్షేమంగా రావాలని నేను నరసింహుడి బిడ్డగా కోరుకుంటున్నా. రైట్. థ్యాంక్స్ సో మచ్ అండి. ఇది మొత్తం మీద సో రాఘవ శర్మ గారు అనేకమైనటువంటి అంశాల గురించి చాలా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి. చూద్దాం భవిష్యత్తులో ఎంత మేర నిజాలు అవుతాయి, ఎంత మేర రాఘవ శర్మ గారికి సంబంధించి మరి చెప్పినటువంటి నిజం కాబోతున్నాయో చూద్దాం.